వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్లమెంట్ ఎలక్షన్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి. ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేసిన ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి. ఓటర్లకు ఓటర్ స్లిప్లతో పాటు డబ్బులు పంచుతున్న నాయకులు. డబ్బులు పంచుతున్నట్లు గుర్తించి పట్టుకున్న కాంగ్రెస్ నాయకులు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఓటరు వినియోగించుకోవాలి. ఎన్నికల ఏర్పాట్లపై పర్యవేక్షించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సీఎం ఆట విడుపు. పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో సరదాగా ఫుట్బాల్ ఆడిన సీఎం. డీటెయిల్స్ లోకి వెళ్తే, రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లకు సంబంధించిన ఎన్నికల సామాగ్రిని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో అధికారులు పంపిణీ చేశారు. దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి తెలిపారు. మొత్తం 343 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని 136 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించినట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశామని ఆర్డీఓ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం రామచంద్రాపురం డివిజన్లో ఓటర్లకు డబ్బులు పంచుతూ బీఆర్ఎస్ నేతలు పట్టుబడ్డారు. బొంబాయి కాలనీలో బీఆర్ఎస్ నాయకులు ఓటర్లకు ఓటర్ స్లిప్లతో పాటు డబ్బులు పంచుతున్నారు. కాగా బీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతున్నట్లు గుర్తించి వీరిని స్థానిక కాంగ్రెస్ నేతలు వారిని పట్టుకున్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచుతూ బీఆర్ఎస్ గెలవడానికి ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నేను కిషోర్ రామచంద్రాపురం టౌన్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు 111 డివిజన్లో పైసలు పంపిణీ కార్యక్రమం చేశారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పైసలు పంపిణీ కార్యక్రమం చేశారు. మేము దానికి తెలిసిన సమాచారంతో మేము మీటింగ్లో ఉన్నాము. ఆ మీటింగ్ని వదిలేసి మాకు సమాచారం రాగానే మేము ఇక్కడికి వచ్చినాం. స్థానికంగా ఎక్కడెక్కడ వంచుతారని చెప్పేసి చూస్తే అక్కడ పైసలు వంచుతుంటే రెడ్ హ్యాండెడ్ దొరికితే మేము అవి పట్టుకొని పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. పైన ఏసీపీ సార్కి కూడా ఇన్ఫామ్ చేసినాం. దాని గురించి మీరు తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అమౌంట్ నియర్లీ 14,000 వరకు ఉంటుంది. అది మేము తీసుకొని పోలీస్ వాళ్ళకి ఇచ్చినాము, కానిస్టేబుల్కి ఇచ్చినాము. చాలామంది వెళ్ళిపోయారు. ఒక 3 వరకు ఉండే. ప్రతి బూత్లో అవుతుంది. ఇది ఒకటే బూత్లో కాదు, మాకు దొరికింది ఒకటే దగ్గర దొరికింది. ఇంకా చాలా దగ్గర చూపించినాం. కానీ ఈ టైం 5:30 అయిపోయిన తర్వాత వీళ్ళు ఇప్పుడు స్లిప్పులు వంచడం ఏంది? అవునా కదా? ఒక పార్టీ ఇప్పుడు ప్రచారం ఎన్నికల 5 గంటల వరకే టైము. ఇప్పుడు వరకు స్లిప్పులు వంచడం, స్లిప్లతో పాటు పైసలు వంచుతున్నారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. ఆ వీడియోలు కూడా రిలీజ్ చేస్తాము. ఇప్పుడు మా ప్రెస్ వాళ్ళకి అన్న వాళ్ళకి ఇస్తాము. కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిన వెంకట్రామరెడ్డి ఇవాళ సిద్దిపేట ప్రజలందరినీ నట్టేట ముంచి ఆ పైసలన్నీ తీసుకొచ్చి రాజపుష్పాల అపార్ట్మెంట్లు కట్టి పెద్ద ఎన్నో కోట్లు సంపాదించి లెక్కలేనన్ని వేల కోట్లు సంపాదించి ఇవాళ ఓటుకు 500 వంచి జనాలను మభ్యపెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు సాధించుకొని మళ్ళా వాడు అధికారం చలాయిస్తాడు. మీరు అట్లనే ఆయన దగ్గర బానిసల్లాగా బతకాల్సి వస్తుంది. దయచేసి ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఇచ్చే 500 తీసుకున్నా కూడా సరైన పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటున్నా. నా పేరు సాయి, ఆర్సీపురం కాంగ్రెస్ కార్యకర్తని. స్థానికంగా ఉన్న బడా నేతల కన్సర్న్లో నడుస్తుంది.
ఇక్కడ ఉన్న ప్రతి ఓటర్కి 500 ఇస్తున్నారు. వాళ్ళ మనుషులకు ఇస్తున్నారు, పక్క వాళ్ళకి గొడవ పెట్టి స్టార్ట్ చేస్తున్నారు. దయచేసి ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళకి స్థానిక ఇన్ఛార్జ్ కూడా మేము చెప్పాము. వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి డిపార్ట్మెంట్కి పంపించినారు. మా క్యాండిడేట్ ఎంపీ అభ్యర్థి మా మదన్నకు కూడా చెప్పాము. ఆయన కూడా సంబంధించిన ఎలక్షన్ ఆఫీసర్లను కూడా పంపించారు. ఇక్కడ స్థానికంగా ఉన్న బడా నేత ఆఫీస్లో నుంచి కనసంగులో నడుస్తుందని తెలియజేస్తున్నాం. దానిపై కొద్దిగా ఆఫీస్పై చర్యలు తీసుకోవాలని చేస్తున్నాం. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఓటరు వినియోగించుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రిటర్నింగ్ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లపై ఆయన పర్యవేక్షించారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్లో సోమవారం జరిగే పార్లమెంట్ ఎన్నికలకు పీఓలు, అసిస్టెంట్ పీఓలకు దిశానిర్దేశం చేశామన్నారు. పోలింగ్ అధికారులకు పోలింగ్ సామాగ్రిని డిస్ట్రిబ్యూట్ చేసినట్లు ఆయన చెప్పారు. ఓటర్లకు, అధికారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛగా ఓటర్లు ఓటు వేసేందుకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలతో పాటు అన్ని పోలింగ్ స్టేషన్లో పోలీస్ నిఘా ఉంటుందన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నమస్కారం. ఈరోజు రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ లోపల రిసెప్షన్ సెంటర్లో, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనం చేసిన ఏర్పాట్లన్నీ చూడడం జరుగుతుంది. రేపు సజావుగా ఎన్నికలు పూర్తిగా ప్రశాంతంగా భద్రతతో చేయడానికి పూర్తి సిబ్బంది తయారై ఉంది. ఈ సెగ్మెంట్లో 260 పోలింగ్ కేంద్రాలు ఉండగా మొత్తం పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 1500 పైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పూర్తిగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకి అవసరం ఉన్న సౌకర్యాలు, అధికారులకు అవసరం ఉన్న సౌకర్యాలు, సెక్యూరిటీతో సహా అందించడం జరిగింది. ఇక్కడ ఆఖరి అడుగులో మా ఓటర్లందరికీ ఒక విజ్ఞప్తి, దయచేసి రేపు అందరూ వచ్చి వాళ్ళ అమూల్యమైన ఓటుని అందించాలనేది. అక్కడ అన్ని సౌకర్యాలు ముందుగానే అందించుకున్నామనేది, ఎండను కూడా మేము దృష్టిలో పెట్టుకుని అందించామనేది కూడా గ్రహించండి. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్గా, రిటర్నింగ్ ఆఫీసర్గా నా విజ్ఞప్తి, అందరూ వాళ్ళకి ఇంత కష్టపడి మన పెద్దలు మనకి ఇచ్చిన ఓటింగ్ హక్కుని తేలిక తీసుకోకుండా ఖచ్చితంగా వాళ్ళు ఓటు వేయడానికి రేపు రావాలని నా విజ్ఞప్తితో మేము కూడా పూర్తిగా తయారై ఉన్నామనేది కూడా నా సందేశాన్ని అందిస్తున్నాను. పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ పరిధిలో రామగుండం సెగ్మెంట్కి వచ్చేసి అసెంబ్లీ సెగ్మెంట్కి మొత్తంగా మనకి 260 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ యాక్సిలరీ. అన్ని దగ్గర కూడా 260కి ప్రతి పిఎస్కి పీఓ, ఏపీఓ, ఓపీఓ వారీగా మైక్రో అబ్జర్వర్స్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో, అదేవిధంగా ప్రతి అర్బన్ ఏరియాలో వెబ్కాస్ట్ని అరేంజ్మెంట్ చేశాము. పోలీస్ పర్సనల్ కూడా యాజ్ పర్ వాళ్ళ డిప్లాయ్మెంట్ ప్లాన్ ప్రకారం వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. అన్ని అరేంజ్మెంట్స్ పూర్తిగా జరుగుతున్నాయి. అందరూ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. మేము ఈవీఎంస్ కూడా చెక్ చేయమని చెప్పాము సీఈఓ వారికి. రిమైనింగ్ ఆల్ అదర్ అరేంజ్మెంట్స్ అంటే పోలింగ్ స్టేషన్లలో కూడా ముఖ్యంగా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏ గ్యాప్ రాకుండా అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. లోకల్ బాడీస్ నుంచి మున్సిపల్ కమిషనర్స్, ఎంపీడీఓస్ లీవ్ తీసుకున్నారు. సమ్మర్ కాబట్టి మనము కలెక్టర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రతి పిఎస్లో కూలర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్, షేడ్, ఎవ్రీథింగ్ దే ఆర్ అరేంజింగ్. సో మన దగ్గర 2,19,723 ఓటర్స్ ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి ప్రతి ఓటర్స్కి డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగిపోయింది, ఎక్సెప్ట్ డెత్, అదేవిధంగా ఆబ్సెంట్ షిఫ్ట్ కేటగిరీ తప్ప రిమైనింగ్ ఆల్ అదర్స్ ఓటర్స్ అందరికీ మన బిఎల్ఓ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేశాము. మా సైడ్ నుంచి రామగుండం సెగ్మెంట్ ఎస్పెషల్ అర్బన్ ఏరియా కాబట్టి అప్పీల్ ఏంటంటే ప్రతి ఒక్కరికి May 13th రోజు 7 to 6 టైమింగ్ కూడా 1 hour ఎక్స్టెండ్ అయింది. ఈ 7 to 6 టైంలో మన పోలింగ్ పార్టీస్ అవైలబుల్ ఉంటాయి పోలింగ్ స్టేషన్ కాబట్టి ప్రతి ఓటర్స్ అందరూ కూడా ఇక్కడ రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న ఓటర్స్ అందరూ కూడా ఓట్ చేయాల్సిందిగా అప్పీల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. కానీ మనకి ప్రతి పిఎస్లో 1+3 260 పోలింగ్ స్టేషన్స్, 1040 మెంబర్స్ పోలింగ్ పర్సన్ ఉంటారు. ప్రతి లొకేషన్కి 2 పోలీస్ పర్సనల్ ఉంటారు. ప్రతి లొకేషన్లో అక్కడ ఒక మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసి ఆశా ఏఎన్ఎం పెడుతున్నాము. ప్రతి పిఎస్కి బిఎల్ఓ ఉంటారు. సో ఈ విధంగా పోలింగ్ స్టేషన్లలో కూడా అరేంజ్మెంట్స్ కూడా పంచాయత్ సెక్రటరీలు, అదేవిధంగా అర్బన్ మున్సిపల్ ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళకి కావాల్సిన లాజిస్టిక్స్ అరేంజ్మెంట్స్ కూడా అన్నీ చేస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్కు చెందిన అంబటి వేణుకు పవర్లూమ్ కార్ఖానాలో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ సంభవించింది. వస్త్ర పరిశ్రమకు సంబంధించిన మూడి సరుకు దగ్ధమైంది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కాలిపోయిన ముడి సరుకు ఖరీదు సుమారు
3 లక్షల వరకు ఉంటుందని తెలియజేశారు. అసలే వ్యాపారం లేక ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్న తమకు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లయిందని 3 లక్షల విలువ గల వస్త్ర పరిశ్రమకు సంబంధించిన టాకాలు దగ్నమయ్యాయని కుటుంబ సభ్యులు వాపోయారు. ప్రభుత్వం తమకు నష్టపరిహారం అందించాలని వేడుకున్నారు. తీసుకురావాలి వాళ్ళు అన్నిటికి తిరుగుదాం, అన్నిటికి ఉన్నటువంటి పోతాం ఆపత్తి అల్పం నిర్మల్ జిల్లా ముదూల్లోని ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ ఆశీష్ స్వాంగ్వాన్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల తనిఖీ చేశారు. రేపటి ఎన్నికలకు 311 పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులతో కలిపి 500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని, నియోజకవర్గంలో 21 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు జానకి షర్మిల తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రేపు జరగబోయే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించి ఓటింగ్ శాతాన్ని పెంచాలని అన్నారు. నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు ముదోల్ కాన్స్టిట్యున్సీలో ఈ బందోబస్తు పర్యవేక్షణకు వచ్చాము. ఇక్కడికి వచ్చిన బయట నుంచి వచ్చిన ఫోర్స్, మా ఫోర్స్ అందరికీ కలిపి నేను ఏఎస్పీ గారితో కలిసి బ్రీఫింగ్ చేయడం జరిగింది. ఇక్కడ పరిస్థితిని వారికి వివరించడం జరిగింది. పోలీస్ స్టేషన్స్లో అలాట్మెంట్, ఏ పోలీస్ స్టేషన్కి సంబంధించింది, ఇదంతా రూట్ మొబైల్స్ ఇవన్నీ చెక్ చేసుకోవడం జరిగింది. ఈ స్పెసిఫిక్గా ఈ నియోజకవర్గానికి సంబంధించి మేము 500 మంది ఫోర్స్ ఇచ్చాము ఐటీబీపీ నుంచి. తర్వాత హైదరాబాద్ నుంచి కూడా చాలామంది ఫోర్స్ వచ్చారు. వారందరికీ ఎన్నికల విధులు ఎట్లా నిర్వహించాలి, పోలీసులు ఎలా శాంతి భద్రతను పరిరక్షించాలి అనే విషయంలో ప్రాపర్ బ్రీఫింగ్ ఇచ్చాము. అంటే ఐటీబీపీ అనేసి బయట నుంచి వచ్చారు వాళ్ళు ఒక 31 500 మంది పోలీసులతో చేస్తున్నాము. సో హైదరాబాద్ నుంచి వచ్చారు చాలామంది, కొంతమంది బయట స్టేట్స్ నుంచి కూడా వచ్చారు ఐటీబీపీ వాళ్ళు. వీరందరికీ ఇక్కడ లోకల్ పరిస్థితులు తెలియజేసి ఎట్లా విధులు నిర్వహించాలని ఈరోజు మేము ఇక్కడ వాళ్ళకి బ్రీఫింగ్ చేయడం జరిగింది. ప్రస్తుతం లంచ్ తర్వాత దే డిస్పర్స్ ఫర్ దేర్ రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్స్. ఈరోజు ఇక్కడ ముదోర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో విజిట్ చేశాను. ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినాయి. పోలింగ్ స్టేషన్స్లో కూడా అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేయడం జరిగింది. పోలింగ్ పార్టీస్ ఇప్పుడు ఇక్కడ నుంచి పోలింగ్ స్టేషన్కి వెళ్తాయి. రేపు పోలింగ్ ఉంది 7 AM to 6 PM. I request all the voters to come in large numbers and vote. Thank you. పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సరదాగా ఫుట్బాల్ ఆడారు. ఆట మధ్యలో షూ పాడైపోతే షూస్ లేకుండానే ఫుట్బాల్ ఆడారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ బాల్మూర్ వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీఎంఆర్ఐఈఎస్ ప్రెసిడెంట్ షహీం కురేసి, హెచ్సియు ఎన్ఎస్యుఐ యూనిట్, హెచ్సియు విద్యార్థులు ఈ ఫుట్బాల్ మ్యాచ్ కి సీఎం సలహాదారులు వేన్ నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు హర్కర్ వేణుగోపాల్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ షహీం, టీ షాట్ సిఇఓ వేణుగోపాల్ రెడ్డి, హెచ్సియు ఎన్ఎస్యుఐ ఇన్ఛార్జ్ అజయ్ నేతృత్వంలో ఈ మ్యాచ్ నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
పార్లమెంట్ ఎలక్షన్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి. ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేసిన ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి. ఓటర్లకు ఓటర్ స్లిప్లతో పాటు డబ్బులు పంచుతున్న నాయకులు. డబ్బులు పంచుతున్నట్లు గుర్తించి పట్టుకున్న కాంగ్రెస్ నాయకులు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఓటరు వినియోగించుకోవాలి. ఎన్నికల ఏర్పాట్లపై పర్యవేక్షించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సీఎం ఆట విడుపు. పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో సరదాగా ఫుట్బాల్ ఆడిన సీఎం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VT న్యూస్. లక్ష్యం సమాజహితం.